4000 ఈవీఎం మిషన్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యమా, లేక ఎవరైనా కుట్ర పన్నారా? కోల్కతాలోని ఒక ప్రభుత్వ బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయి. చివరికి ఎలాగోలా మంటలనైతే ఆర్పేశారు. కానీ ఆ మంటలు పొగ తగ్గాక అందరూ షాక్ అయ్యే ఒక వార్త బయటకొచ్చింది. వేల కొద్ది ఓటింగ్ మిషన్లు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయని బ్రేకింగ్ న్యూస్లు రావటం మొదలైంది. 40 కాదు, 400 కాదు, సుమారు 4000 ఈవీఎంలు. ఈ విషయం బయటికి రాగానే పొలిటికల్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం మొదలుపెట్టాయి. దీనికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే దీనిపై ఇంకా గట్టిగా ఫైర్ అవుతోంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా ఇదే రచ్చ నడుస్తుంది. మామూలుగా జరిగిన ఒక అగ్ని ప్రమాదం సడన్గా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద రాజకీయ గొడవగా ఎందుకు మారింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలేంటి? ఇంకా బయటకు రాని అంశాలేంటి? అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వస్తుంది?